ఈ వల చేపలను సేకరిస్తుంది, అన్ని రకాల చేపలను. అవునా? అవును. అన్ని రకాల చేపలను. పరలోక రాజ్యము వల నిండిన తరువాత జరుగునట్లుగా ఉంటుంది. సీమోను మరియు మిగిలిన వారు దాని బొడ్డుకు లాగి కూర్చొని చేపలను వేరు చేస్తారు. మంచి చేపలు బుట్టలో వేస్తారు, పనికిరాని చేపలను పారవేస్తారు. యుగ సమాప్తి యందు కూడా ఇలానే ఉంటుంది. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరు చేసి వారిని అగ్నిగుండంలో పడవేస్తారు. మీకు అర్థమైందా? అర్థమైంది. బాగా అర్థమైంది. కాబట్టి పరలోక రాజ్య విషయమై శిక్షణ పొందిన ప్రతి శాస్త్రి పాత కొత్త నిధిని బయటకు తెచ్చే ఇంటి యజమానుని వలె ఉంటారు. ఇది నిజం. ఈ జ్ఞానంతో మీరు కూడా ఇదే చేయాలి. నేను చెప్పిన ఈ ఉపమానాలు కొంతమందికి అర్థం అవుతాయి, కొంతమందికి కావు. సహనంతో ఉండండి. ఈ రోజుకి ఇంతే.